బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో సుమారు 531 కోట్ల విలువైన భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నర్సంపేట చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలవు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేరున్న పనుల్లో అత్యంత కీలకమైనవి విద్య, వైద్య రంగాలకు సంబంధించినవి. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం, 130 కోట్లతో నర్సంపేటలో మెడికల్ కాలేజీ భవనం మరియు 25 కోట్లతో నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ విద్యా వైద్య సంస్థల స్థానిక విద్యార్థులకు, యువతకు ఉన్నత విద్య, వృత్తి విద్యా అవకాశాలను మెరుగుపరుస్తాయి. ఇక అలాగే నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్థలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిచ్చి ఉద్యోగ అవకాశాలను సృష్టించనున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, నర్సంపేట మధ్య 4 లేన్ల రోడ్డు నిర్మాణానికి 82.56 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రయాణ సమయం తగ్గి రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. ఇక దీంతో పాటు నర్సంపేట పరిధిలో సీసీ రోడ్లు మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ పట్టణ సుందరీకరణకు, భద్రతకు దోహదపడతాయి. శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి పథకాలు ప్రకటించే అవకాశం ఉంది.